ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. మావయ్య గారు, నువ్వా? ఆ చంద్రిక పిలిచినట్టే ఉండదమ్మా. ఒక్క నిమిషం చంద్రికే వచ్చినాదేమో అనుకుంటాను. అంటే నన్ను చంద్రిక అని మీరు కూడా అనుకోవడం లేదా? మీరే నమ్మకపోతే ఇంకా బయట వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పండి. అందుకే నాకిక్కడ ప్రతి నిమిషం ఎక్కడ దొరికిపోతానో అని భయంగా ఉంది. నువ్వెందుకు దొరికిపోతావు? అయినా నువ్వు చూడటానికి చంద్రికలాగే ఉంటావు కదా. ఇంక నిన్ను అనుమానించేదెవరు? ఎవరా? దాని మొగుడు. అతను ఒక్కడే కాదు, ఆ మీనాక్షి కూడా నా మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. ఇక్కడ ఇంకా నేను ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు. ఎంత ఎర్లీగా నేను వచ్చిన పని ముగించుకుని వెళితే అంత మంచిది. తొందరపడ మాకు. ఆ ఆస్తి మొత్తం మన చేతిలోకి రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఆ భరత్ గాడు ఆ పనిలోనే ఉన్నాడు. మనం తొందర చేసినామంటే అనుమానం వస్తుంది. మీకు అర్థం కావడం లేదు. నా మీద అనుమానం వచ్చిందే ఆ భరత్కి. అందుకే కావాలని ఆస్తి ట్రాన్స్ఫర్ చేసే మ్యాటర్ని లేట్ చేస్తున్నాడు. అయినా అతను తప్ప మీకు వేరే లాయర్స్ దొరకలేదా? అతను చేయకపోతే వేరే ఇంకెవరు ఆ మాత్రం పని చేయలేరా? అతని సంగతి తెలిసి కూడా అతనికే ఎందుకు ఆ పని అప్పచెప్పాలి? ఎందుకంటే లచ్చమ్మకి ఆడి మీదనే నమ్మకం ఎక్కువ. వాడైతేనే ఏ ఇబ్బంది రాకుండా ఆస్తి మొత్తం మీ పేరు మీద మార్చుతాడు. అందుకే లచ్చమ్మ నమ్మకంతో ఉండాది. అసలు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలంటే అంత లేట్ అవుతుందా? డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఒక్క రోజు వర్క్, దానికెందుకు ఇన్ని రోజులు లాగుతున్నాడు? పేపర్స్ అన్నీ ఉన్నాయి, కానీ మా మామ చేసిన పనికి ఈ ఆస్తుల మీద కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ అయితే గాని రిజిస్ట్రేషన్ కాదు. కేసులేంటి? ఈడ ఉండేవి అవే. కేసులు, గొడవలు, సంపుకోవడాలు, నరుక్కోవడాలు. పొలాల మీద పంచాయతీలు ఒక్క రోజుతో అయిపోయేది కాదు కదా. మీరు ఏదైనా చేసుకోండి, నన్ను మాత్రం ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది. లేదంటే మీకే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ భరత్, మీనాక్షి, రుద్రాణి ముగ్గురు నన్ను స్టడీ చేయటం మొదలు పెట్టారు. మీ కొడుకు చేత తాళి కట్టించుకున్నప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చింది. అది మరింత పెరిగితే ఖచ్చితంగా దొరికిపోతాను. ఆ తర్వాత నేను జైలుకి పోవాలి. నాతో పాటు మీరు కూడా రావాల్సి వస్తుంది. అది బాగా గుర్తుంచుకోండి. ఏమిరా, ఆ ఎమ్మె నీతో ఏమో మాట్లాడుతూ ఉండాది? చెప్పాను కదా, అది చంద్రిక కాదు, మౌనిక అని. అది తెలుస్తానే ఉండాది. కానీ ఆస్తి కోసం మనకన్నా ఎక్కువ అది తాపత్రయపడతా ఉండాది. ఏమి దానికి కూడా వాటా ఇయ్యాలనా ఏంది? అవసరం మనది కదమ్మా. మనం అనుకున్నది జరగాలి కదా, ఇవ్వాలా? ఇట్టా అడిగిన ప్రతి వాళ్లకు ప్రసాదం పంచినట్టు పంచుకుంటా పోతే చివరికి మనకి మిగిలేది మట్టే. అసలు దీన్ని ఏం చెప్పి తీసుకొచ్చుండావురా? జైల్లో శిక్ష అనుభవిస్తున్న దాన్ని తీసుకొని వచ్చి చంద్రిక స్థానంలో పెట్టి ఈ ఆస్తి మొత్తం రాయించుకుందామని అనుకున్నాను. దాని గురించే మాట్లాడిపోతా ఉండాది. వచ్చే ఆస్తిలో వాటా కావాలని అడుగుతా ఉండాది. నువ్వెంతిస్తానని చెప్పినావేంది? నేను దాన్ని తెచ్చేటప్పుడు ఆస్తి నాకు, జైలు జీవితం నుంచి విడుదల నీకని చెప్పే తీసుకొచ్చినానమ్మా. కానీ ఆస్తి చూడగానే దాని కన్ను కొట్టినది. నాకు వాటా కావాలని కూర్చుండాది. అవసరం మనది కదా, అందుకే సరే అన్నాను. అసలు ఈ మౌనిక కథ ఏందిరా? కౌశిక్ గాడి అసలు పెళ్ళాం ఇదేనమ్మా. వాడు పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకొని పోయింది దీన్నే.
ఈ మౌనిక కౌశిక్ గాడి మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదు. వాడి వెనకాలన్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకుంటాది. ఆస్తి నాకొద్దని వాడు ఈ మౌనికని తీసుకొని అమెరికా పోయినాడు. ఆడ కష్టపడి పని చేయాల్సి వచ్చేసరికి ఈ అమ్మికి నచ్చలేదు. కౌశిక్ గారిని వదిలించుకోవాలని ప్లాన్ చేసి అది దాని బిడ్డతో సహా చచ్చిపోయినట్టు నటించుండాది. పిల్లని ఆడనే ఎడోబెట్టి ఈ దేశం వచ్చుండాది. డ్రగ్స్ తెస్తూ దొరికిపోయి ఉండాది. జైల్లో పెట్టుండారు. 10 ఏళ్లు శిక్ష కూడా పడుండాది. ఈ కథంతా నీకెట్టా తెలుసుండాదిరా? నా ఫ్రెండ్ ఒకడు జైల్లో జైలర్గా పనిచేస్తా ఉండాడమ్మా. ఓ, వాడిని గెలవడానికి ఒకసారి జైలుకు పోయిండాలే. ఆడ్నే ఆ మౌనికను చూసినాను. చూడ్డానికి అచ్చం చంద్రికలాగా ఉండేసరికి అనుమానం వచ్చి ఆరా తీసినాను. అప్పుడే దాని పేరు మౌనికని తెలిసినది. ఆడ నుంచి తీగ పట్టుకుని లాగితే మొత్తం డొంకంతా కదిలిపోయి ఉండాది. మరి కౌశిక్ గాడు ఎందుకు చచ్చిపోయిన పెండ్లాం బతికే ఉండాదని ఈ చంద్రికని తీసుకొచ్చినాడు? అసలు ఈ చంద్రిక ఎవరు? చంద్రిక భరత్ గాడి పెండ్లాం. ఏందిరా నువ్వు అనేది? అది అది భరత్ గాడు పెండ్లామా? అవునమ్మా, భరత్ గాడి పెండ్లాం చంద్రిక, కౌశిక్ గాడి పెండ్లాం మౌనిక ఒకే పోలికలతో ఉండారు. మౌనిక దాని బిడ్డ చనిపోయిన విషయం లచ్చమ్మకి తెలిస్తే తట్టుకోలేదని కౌశిక్ గాడి ఎడకి రాకుండా నాటకం ఆడినాడు. నేను చంద్రికనే వీడి పెండ్లామని ఎత్తుకొని వచ్చుండాను. అది జరిగింది. అసలు భరత్ గాడు చంద్రిక మొగుడు పెండ్లాలు అని నీకెట్లా తెలుసుండాదిరా? విన్నానమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి భరత్, ఐ లవ్ యూ. షట్ అప్. అనవసరంగా నువ్వు ఇక్కడ డ్రామాలు ప్లే చేయకు. నువ్వెంత ట్రై చేసినా నా భార్యవి కాలేవు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటి భరత్, చంద్రికకి ఎలాగూ ఆ సిద్ధుతో పెళ్లి ఫిక్స్ అయ్యింది. నీ భార్య ఆ సిద్ధుకి భార్య కాబోతుంది. ఇంకా ఎందుకు చంద్రిక మీద హోప్స్ పెట్టుకుంటావు? అందరూ చంద్రికని కౌశిక్ భార్య అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కాదు అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు భరత్. అందుకే తనని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో. ఏ నోర్మై, నువ్వు అవకాశం చూసుకుని ఆ లక్ష్మి గారిని నమ్మించి నా భార్యవి అని చెప్పుకున్నంత మాత్రాన నువ్వు నా భార్యవి కాలేవు. ఎప్పటికైనా చంద్రికే నా భార్య. నేను మాట్లాడలేకపోవడం నీకు అడ్వాంటేజ్గా మారిపోయింది. భరత్, నీ భార్య ఆ కౌశిక్ భార్య ఒకేలా ఉండడం వల్ల వీరభద్రం గారు కన్ఫ్యూజ్ అయ్యి చంద్రికని ఇంటికి తీసుకొచ్చారు. పాపం, తన వైఫ్ చనిపోయింది అని చెప్తే లక్ష్మి గారికి ఏమవుతుందో అని కౌశిక్ ఆ అబద్ధాన్ని అలాగే కంటిన్యూ చేశాడు. అందుకే చంద్రికని ఈ ఇంటి కోడలని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు గనక ఈ నిజం నేను లక్ష్మి గారికి వీరభద్రం గారికి చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏంటి బెదిరిస్తున్నావా? మేము ఎప్పటి నుంచో నిజం చెప్పాలి అని అనుకుంటున్నాం. వెళ్ళి చెప్పుకో. నేను చంద్రికని నా భార్య అని నిరూపించుకోవడం పెద్ద విషయమేమి కాదు, అంత కష్టమూ కాదు. కాకపోతే కౌశిక్ని చంపింది ఎవరో తెలుసుకోవాలని ఇన్ని రోజులు ఆగాం. నువ్వు నిజం చెప్తే ఆ నిజం తెలుసుకోకుండా వెళ్తాం, అంతే తప్ప చంద్రికని మాత్రం వదులుకోవడం జరగదు. ఇంకా నీ విషయం అంటావా? నువ్వు అసలు నా భార్యవే కాదు అని ప్రూవ్ చేయడం అది అసలు ప్రాబ్లమే కాదు.
నిజాలు చెప్పి మేము వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో. ఈ ఆస్తికి కౌశిక్ హత్యకి లింక్ ఉంది కాబట్టే ఆస్తి ట్రాన్స్ఫర్ కాకుండా ఆపాను. మాకే ఇబ్బంది కలిగితే ఆస్తి మొత్తం ట్రస్ట్కి పోయేలా చేస్తాను. అప్పుడు అసలు హంతకులు ఎవరో వాళ్లే బయటకు వస్తారు. సో ఎలా చూసుకున్నా మమ్మల్ని నువ్వు ఏమీ చేయలేవు. చంద్రిక నా భార్య, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. భరత్ 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 ఆ రోజు చంద్రిక భరతులు భార్యాభర్తలని తెలుసుకున్నాను. అక్కడి నుంచే నేను ప్లాన్ చేసినాను. అందుకా ఆ దినం పెండ్లి ఆపమని భరత్గాడు అంత గొడవ చేసినాడు. మరేమనుకుంటా ఉండవు. నేను ఆ మౌనిక గురించి తెలుసుకున్నాను. ఆ జైలర్కి డబ్బులిచ్చి చంద్రిక స్థానంలో మౌనిక ఉండాల్సిన జైల్లో చంద్రికని మార్చేసినాను. ఈ గొడవ భరత్కి తెలిసినాదంటే పెద్ద గొడవ అయిపోతుందిరా. ఆ లోపలే ఆస్తి చేతికొచ్చేలా చూస్తా ఉండానమ్మా. ఒక్కసారి ఆస్తి చేతికి చిక్కినాదంటే ఆ తర్వాత మౌనిక గురించి ఎవ్వరికి తెలిసినా ఇక భయపడేదేలే. మరి ఆ మౌనిక దుడ్లు అడుగుతా ఉండాది కదరా. దాన్ని ఎట్టా ఊరకబెట్టాలనో నాకు తెలుసమ్మా. తులసి, అమ్మా, పాపకు స్నానం చేయించుండవా? చేపించినానమ్మా. పాప పండుకున్నదా? పాలు తాగి పడుకున్నదమ్మా. తొందరగా కొయ్, మళ్ళీ చాలా పనులున్నాయి. అలాగే. నమస్తే అమ్మా. రాయుడు వచ్చినావా? ఆ నెత్తి మీద దెబ్బేంది? చిన్న దెబ్బ తగిలినదమ్మా. ఎంత చెప్పినా మీరు మారేదేలే. తులసి, నువ్వు పోయి అవతల పని చూసుకోపో. అట్నే అమ్మా. ఏందమ్మా, ఏదో మాట్లాడాలి అని కబురు చేసినారు, చెప్పండమ్మా. ఏంది రాయుడు, నువ్వు ఈ మధ్య ఇటు పక్క రావటమే మానేసినావు? నా బిడ్డ వచ్చినది కదమ్మా, ఇంట్లో నుంచి బయటికి పోవద్దని అంటాండాది. నాకేదన్నా అవుతుందని బిడ్డ భయపడతా ఉండదమ్మా. అది మంచిదేలే రాయుడు. ఈ గొడవల్లో ఎంతమంది ప్రాణాలు పోయుండాయో చూసినాం కదా. అది ఇడిచిపెట్టు, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి రాయుడు. ఏం కావాలనో చెప్పండమ్మా. భరత్ కౌశిక్ స్నేహితుడని చెప్పుండాడు కదా. కౌశిక్ కూడా ఆ ఎబ్బిని మంచిగా చూసుకోమని చెప్పుండాడు. ఆ తర్వాత ఆ రుద్రాణి వచ్చి నేను భరత్కి పెండ్లాన్ని అని చెప్పుండాది. ఆ తర్వాత అతని అమ్మ కూడా వచ్చుండాది. అసలు రుద్రాణికి ఆ ఎబ్బికి సఖ్యతే లేదు. పైగా ఆ ఎబ్బి వాళ్ళ అమ్మగారు కూడా ఈయన్నే ఇల్లు తీసుకొని ఉండారు. ఆస్తి పంపకాలు అయిపోగానే భరత్ వెళ్ళిపోతాడు కదా. మరి ఈయన్నే ఎందుకు ఇల్లు తీసుకొని ఉండారు? అసలు దీని వెనకాల కదేంది? నాకు ఏమీ అర్థం కావట్లేదు రాయుడు. నేను కనుక్కుంటానమ్మా. జాగ్రత్త. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉండదు రాయుడు. మా నమ్మి చంద్రికని ముందు మాట్లాడి రెండో పెళ్లికి ఒప్పించిందే భరత్ బాబు. అట్టంటోడు పెండ్లి రోజున పెండ్లి ఆపమని రచ్చ చేసినాడు. అసలు ఇది ఏం జరుగుతా ఉండదో నాకేం తెలియటం లేదు రాయుడు. అన్ని వివరాలు తెలుసుకుని మీకు చెప్తానమ్మా. జాగ్రత్త రాయుడు. నువ్వు వారాలు తీస్తున్న విషయాలేవి ఆ అబ్బికి తెలియనీకూడదు. అతనికే కాదు, ఈడ ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు నమ్మినోడు కాబట్టి నీకు చెప్తా ఉన్నాను. అట్నే అమ్మా, అంతా నేను చూసుకుంటాను. వాళ్ళు ఎందుకు వచ్చుండారో, ఏం వెతుకుతుండారో అన్నీ నేను తెలుసుకుంటానమ్మా. నా ప్రేమను అంగీకరిస్తున్నట్టేగా చంద్రిక? విల్ యు మ్యారీ మీ? ఇచ్చినావ పయనం నిప్పుకొండ ఒడిలో నీటి బుడగ జననం
భరత్, అలల కెరటాల ఘోష నడి సముద్రాన ఈత నరకమి గుండె కోత. భరత్, ఏమిట్రా ఇది? ఆ కన్నీళ్ళేంటి? ఎందుకలా బాధపడుతున్నావు? ఏమైందిరా? రేపు చంద్రిక బర్త్డే అమ్మా. తన బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళం అమ్మా? నేను ఏదైనా మర్చిపోతానేమో కానీ చంద్రిక బర్త్డేని మాత్రం అస్సలు మర్చిపోయేవాడిని కాదు. చాలా బాగా సెలబ్రేట్ చేసేవాడిని. ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్, దానికంటే ఆ నెక్స్ట్ ఇయర్, ఇలా ఒకదానికంటే ఇంకొకటి గ్రాండ్గా సెలబ్రేట్ చేశాను. కానీ ఈరోజు నేను ఎవరో కూడా తనకి గుర్తు లేకుండా పోయింది. గుర్తు లేక కాదు, పట్టించుకోలేదు, వదిలేసింది. మా బంధాన్ని, నాతో పరిచయాన్ని అన్నిటినీ వదిలేసింది. చాలా బాధగా ఉందమ్మా. భరత్, నువ్వు బాధపడకు. దేనికైనా ఒక కారణం ఉంటుంది. చంద్రిక ఇలా మారడానికి కూడా రీజన్ ఏదో ఉండే ఉంటుంది. ఏ రీజన్ లేకుండా తను సడన్ గా మారదు. ఒకవేళ తన మనసు మారినా మనసులోని జ్ఞాపకాలు మారవు. అందుకే ఏ మనిషినైనా మోసం చేయొచ్చు గాని మన మనస్సాక్షిని మాత్రం మోసం చేసుకోలేము అని అంటారు. అది ఏదో ఒక సందర్భంలో గతం మిగిల్చిన జ్ఞాపకాల్ని బయట పెడుతుంది. ఇప్పుడు నువ్విక్కడ చంద్రికని తన పుట్టినరోజున తలుచుకుని ఎలా బాధపడుతున్నావో అక్కడ చంద్రిక కూడా నిన్ను తలుచుకుంటుంది. నాకు నమ్మకం కలగడం లేదమ్మా. నిన్ను మర్చిపోవచ్చేమో కానీ తన పుట్టినరోజైతే మర్చిపోదు కదా. బర్త్డే గుర్తుకు రాగానే నువ్వు తప్పకుండా గుర్తుకొస్తావు. చంద్రికతో తన బర్త్డే సెలబ్రేట్ చేయించాలనుందమ్మా. నా జీవితంలో ఒక్క బర్త్డే మిస్ అయినా ఆ వెలితెప్పుడూ వెలితిగానే ఉంటుంది. ఇక్కడ నువ్వెంత ఫీల్ అవుతున్నావో ఈ పాటకి నీ గురించి తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. భరత్, నా మాట నమ్మరా? భానుమతి, నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే విడిగా నలిగే బంధాలు జతగా కలిసే నాడు మమతే కురిసే మనసే తడిసే వేళ. హేయ్, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? కూర్చో. ఎవరి పేరు రాస్తున్నావమ్మా? నా పాప ఇంకా మాటలు కూడా రాలేదు. నేను పెడితే తప్ప అన్నం తినదు. ఎన్ని రోజులవుతోంది, ఎలా ఉందో ఏంటో. నీవిప్పుడు అవన్నీ తలుచుకుని బాధపడటం తప్ప ఇక్కడి నుంచి బయటపడే అవకాశం లేదు. నేను కనీసం చంద్రికని అని ప్రూవ్ చేసుకోగలిగితే నా బిడ్డని నాతో పాటు ఉంచుకునే అవకాశమైనా దక్కుతుంది. కానీ నాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. నీ బాధ చూస్తుంటే నాకు బాధేస్తుంది. కానీ నేనేం చేయలేని పరిస్థితి.
ఇంతకుముందు నీ మాటల్ని నేను పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు తినే అన్నంలో విషం కలిసిందో అప్పటినుంచి నీ మాటలు నిజమని అర్థమైంది. కానీ ఇది చిన్న విషయం కాదు. జైలర్ గారితో సహా చాలా మంది ఇందులో ఉన్నారు అంటే ఇది చాలా పెద్ద స్కామ్లా ఉంది. ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అన్నీ మర్చిపో. ఎలా మర్చిపోవడం కుదురుతుంది? నా బిడ్డని కనడానికి నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో, ఎంత యుద్ధం చేయాల్సి వచ్చిందో నాకు మాత్రమే తెలుసు. ఆ బిడ్డని కన్నాక తన తండ్రి ఎవరో నిరూపించుకోవడానికి నేను శీల పరీక్షకి నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని కష్టాలు దాటుకొని ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటే అంతలోపు ఈ కష్టం వచ్చింది. ఎక్కడున్నారు భరత్ గారు? మీ కళ్ళ ముందున్నది నేను కాదు. అది మీకు అర్థమవుతుందా? నన్ను మీరే కాపాడాలి. నా పాప అమ్మ కోసమై అల్లాడిపోతుంది భరత్ గారు. ప్లీజ్ తన కోసమైనా నన్ను కాపాడండి, కాపాడండి. భరత్, భరత్, అమ్మా, ఏంటి ఇంకా నువ్వు చంద్రిక్ గురించే ఆలోచిస్తున్నావా? ఇప్పుడేంటి, చంద్రికతో నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేయించాలి, అంతేనా? నువ్వు చంద్రిక బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావు అంతే. నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ మాయ చేసి నా భార్యగా ఇక్కడ సెటిల్ కాగలవేమో గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం నా జీవితంలోకి రాలేవు. నీ లైఫ్ మొత్తం ఎదురు చూసినా సరే నేను మాత్రం నీకు దక్కను. నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు, గుర్తుంచుకో.